రిక్వెస్ట్ మీరు బాగాలేదు అనుకుంటా, మీరు యాక్సెప్ట్ చేశారు బాగాలేదు నాకు తెలుసు, ఎందుకు యాక్సెప్ట్ తీసుకోలేదు? నాకు తెలుసుకోండి, నాకు తెలుసుకోండి, ఎందుకు నాకు తెలుసుకోండి, గవర్నమెంట్ తప్పించుకోండి. నాకు అర్థం కావట్లేదు. రెగ్యులర్ హాఫ్ ఛార్జే ఫుల్ ఛార్జే కాదు, ఈరోజు ఛార్జీ ఇదే కదా, ఎందుకు యాక్షన్ తీసుకోండి? బ్రేక్ఫాస్ట్ మీరు బాగాలేదని అడిగా, నువ్వు బాగుందంటే నేనే వచ్చినాడు అటెండ్ అయినా, నేను కూడా చెప్పకుండా మీరు ఒప్పుకున్నారు బ్రేక్ఫాస్ట్ మీరు బాగాలేదని, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏది వాళ్ళతో మీ గుండె మొలాజైంది, మొహటైంది, టైం కూడా అయిపోతున్నాను, నెల 2 నెలలు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోండి లేనప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఇంకెవరు డిప్యూటీ సూపరింటెండెంట్ పెట్టినా అది వీళ్ళకి సంబంధించిన విషయం కాదు కదా. లీవ్లో కూడా శానిటైజేషన్ మీరే గవర్నమెంట్ ఎంప్లాయీ సిస్టమ్ కాదు ఇది. మీరు 214 మందికి హాస్పిటల్ నుంచి మీరు పేమెంట్ తీసుకుంటున్నారు. 140 మందికి తీసుకుంటున్నావా, 190 మందికి తీసుకుంటున్నావా, 213 తీసుకుంటున్నావా? దాని ఆటోమేటిక్ సబ్జెక్ట్ ఏంటి మాట్లాడినా నేను చెప్పండి. దానికి ఎట్లా తీసుకుంటావు అంటాను, ఎట్లా తీసుకుంటావు? ఆయన వీళ్ళు సర్టిఫై చేసేవాళ్ళు కూడా ఎలా అన్న సర్టిఫై చేసేవాడు ఇన్ఛార్జ్ ఎవరు ఒకసారి సర్టిఫైడ్ ఎందుకు చేస్తున్నాడు? ఆ యొక్క పేషెంట్కి అందుతున్న సేవలు, లోపాలు, సమస్యలపై చర్చించేదానికి ముందు అతనే ఒప్పుకున్నాడు. ఏమని ఇచ్చేది వచ్చే 140 మంది, మీరు ఎట్లా సర్టిఫై చేస్తున్నారో 14 మందికి? చెప్పండి సార్, ఎంత కరెక్ట్ సార్ ఇది? 140గా రాయండి, 140గా రాయండి. ఇంతనా మీ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయి, మొత్తం అటెండ్ కావాల్సిందే, దాంట్లో తేడా లేదు. షిఫ్ట్ వైజ్ సబ్మిట్ చేయమని చెప్తున్నా. షిఫ్ట్ వైజ్ సబ్మిట్ చేయి. మా డెవలప్మెంట్ కమిటీ కూడా వెరిఫై చేసుకొని బిఫోర్ సర్టిఫై డెవలప్మెంట్ కమిటీ ఆల్సో హ్యాస్ టు సైన్ సిస్టమ్ పెట్టండి. స్వామి మీ మాట వాడు వెళ్ళలేదు, నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను మీరు చెప్తారా? వరంగల్ నీట్లో పిహెచ్డీ చేస్తున్నాడు ఒక అబ్బాయి, భక్తవత్సల నగర్, మల్లెల శ్రీహరి. ఆ మల్లెల శ్రీహరి అబ్బాయి వాట్సాప్ ద్వారా నాకు పెడితే నేను వచ్చేవాడు. చైర్మన్ చెప్పలా, సభ్యులు చెప్పలా, ఏదో మా సభ్యుల మీద చైర్మన్ మీద అవసరం కదా, సూపరింటెండెంట్ గారు చెప్పలా, ప్రిన్సిపల్ గారు చెప్పలా. చెప్పకుండా వస్తారు, నష్టపోతారు. దయచేసి నష్టపోరు. చేయగలిగితే నేను కూడా ఒకటి అర్థం గారు మీ నియోజకవర్గం డెఫినెట్ గా ఖచ్చితంగా డాక్టర్లు బ్యాగ్ పోతున్నారు సార్, అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా చేయగలిగితే చేయండి సార్. ప్లాన్ చేద్దాం గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.